ఏపీలో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. పరిటాల సునీత, సిద్ధ రాఘవరావు, పత్తిపాటి పుల్లారావు, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడు శాఖల్లో మార్పులు జరిగాయి. యనమల, కేఈ కృష్ణమూర్తి, చెన్నరాజప్ప, మాణిక్యాలరావు, నారాయణ, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు శాఖల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. కొత్తగా కేబినెట్లో చేరిన లోకేష్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు కేటాయించారు. పాతవారిలో కేఈ కృష్ణమూర్తికి రెవెన్యూ స్టాంపులు, యనమలకు ఆర్థిక శాఖ, గంటా శ్రీనివాస్కు విద్యాశాఖ, చినరాజప్పకు హోంశాఖ, మాణిక్యాలరావుకు దేవాదాయ శాఖ, దేవినేని ఉమ్మకు నీటిపారుదల శాఖ, నారాయణకు మున్సిపల్ శాఖ, కామినేని వైద్య శాఖలో ఎలాంటి మార్పు లేదు. ఇక పరిటాల సునీతకు మహిళా శిశు సంక్షేమం, సిద్ధ రాఘవరావుకు అటవీ శాఖ, పత్తిపాటి పుల్లారావు పౌర సరఫరాలు, అచ్చెన్నాయుడికి రవాణా, చేనేత, బీసీ సంక్షేమ, కొల్లు రవీంద్రకు న్యాయశాఖ, అయ్యన్న పాత్రుడికి రోడ్లు, భవనాల శాఖల బాధ్యతలు అప్పగించారు. కొత్తగా కేబినెట్లోకి వచ్చిన వారిలో కళా వెంకట్రావుకు విద్యుత్ శాఖ, అఖిలప్రియకు టూరిజం, సోమిరెడ్డికి వ్యవసాయ శాఖ, జవహర్కు ఎక్సైజ్, సుజయ్ కృష్ణ రంగారావుకు మైనింగ్, పితానికి కార్మిక ఉపాధి శాఖ, ఆదినారాయణ రెడ్డికి మార్కెటింగ్, అమర్నాథ్ రెడ్డికి పరిశ్రమల శాఖ, నక్క ఆనందబాబుకు గిరిజన సంక్షేమం, కాల్వ శ్రీనివాసులకు సమాచార, గృహ నిర్మాణ శాఖలు దక్కాయి. ఏపీలో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. పరిటాల సునీత, సిద్ధ రాఘవరావు, పత్తిపాటి పుల్లారావు, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడు శాఖల్లో మార్పులు జరిగాయి. యనమల, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, మాణిక్యాలరావు, నారాయణ, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు శాఖల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. కొత్తగా కేబినెట్లో చేరిన లోకేష్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు కేటాయించారు. పాతవారిలో కేఈ కృష్ణమూర్తికి రెవెన్యూ స్టాంపులు, యనమలకు ఆర్థిక శాఖ, గంటా శ్రీనివాసరావుకు విద్యాశాఖ, చినరాజప్పకు హోంశాఖ, మాణిక్యాలరావుకు దేవాదాయ శాఖ, దేవినేని ఉమ్మకు నీటిపారుదల శాఖ, నారాయణకు మున్సిపల్ శాఖ, కామినేని వైద్య శాఖల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక పరిటాల సునీతకు మహిళా శిశు సంక్షేమం, సిద్ధ రాఘవరావుకు అటవీ శాఖ, పత్తిపాటి పుల్లారావుకు పౌర సరఫరాలు, అచ్చెన్నాయుడికి రవాణా, చేనేత, బీసీ సంక్షేమం, కొల్లు రవీంద్రకు న్యాయశాఖ, అయ్యన్న పాత్రుడికి రోడ్లు, భవనాల శాఖల బాధ్యతలు అప్పగించారు. ఇక కొత్తగా కేబినెట్లోకి వచ్చిన వారిలో కళా వెంకట్రావుకు విద్యుత్ శాఖ, అఖిలప్రియకు టూరిజం, సోమిరెడ్డి వ్యవసాయ శాఖ, జవహర్కు ఎక్సైజ్, సుజయ్ కృష్ణకు రంగారావుకు మైనింగ్, పితానికి కార్మిక ఉపాధి శాఖ, ఆదినారాయణ రెడ్డికి మార్కెటింగ్, అమర్నాథ్ రెడ్డికి పరిశ్రమల శాఖ, నక్క ఆనందబాబుకు గిరిజన సంక్షేమం, కాల్వ శ్రీనివాసులకు సమాచార, గృహ నిర్మాణ శాఖలు దక్కాయి.
ఏపీలో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. పరిటాల సునీత, సిద్ధ రాఘవరావు, పత్తిపాటి పుల్లారావు, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడి శాఖల్లో మార్పులు జరిగాయి. యనమల, కేఈ కృష్ణమూర్తి, చనురాజప్ప, మాణిక్యాలరావు, నారాయణ, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు శాఖల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. కొత్తగా కేబినెట్లో చేరిన లోకేష్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు కేటాయించారు. పాతవారిలో కేఈ కృష్ణమూర్తికి రెవెన్యూ స్టాంపులు, యనమలకు ఆర్థిక శాఖ, గంటా శ్రీనివాసరావుకు విద్యాశాఖ, చనురాజప్పకు హోంశాఖ, మాణిక్యాలరావుకు దేవాదాయ శాఖ, దేవినేని ఉమ్మకు నీటిపారుదల శాఖ, నారాయణకు మున్సిపల్ శాఖ, కామినేని వైద్య శాఖల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక పరిటాల సునీతకు మహిళా శిశు సంక్షేమం, సిద్ధ రాఘవరావుకు అటవీ శాఖ, పత్తిపాటి పుల్లారావు పౌర సరఫరాలు, అచ్చెన్నాయుడుకు రవాణా, చేనేత, బీసీ సంక్షేమం, కొల్లు రవీంద్రకు న్యాయశాఖ, అయ్యన్న పాత్రుడికి రోడ్లు, భవనాల శాఖల బాధ్యతలు అప్పగించారు. కొత్తగా కేబినెట్లోకి వచ్చిన వారిలో కల్లా వెంకట్రావుకు విద్యుత్ శాఖ, అఖిలప్రియకు టూరిజం, సోమిరెడ్డికి వ్యవసాయ శాఖ, జవహర్కు ఎక్సైజ్, సుజయ్ కృష్ణ రంగారావుకు మైనింగ్, పితానికి కార్మిక ఉపాధి శాఖ, ఆదినారాయణ రెడ్డికి మార్కెటింగ్, అమర్నాథ్ రెడ్డికి పరిశ్రమల శాఖ, నక్క ఆనందబాబుకు గిరిజన సంక్షేమం, కాలువ శ్రీనివాసులకు సమాచార, గృహ నిర్మాణ శాఖలు దక్కాయి.